హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2023లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే పెండులం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక తండ్రి తన కొడుక్కి కలల్ని ఎలా కంట్రోల్ చేయవచ్చో దాని గురించి చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆ అబ్బాయి తన తండ్రిని చూసి, నేను ప్రేమించే వ్యక్తిని దీని ద్వారా ఈ ప్రపంచంలోకి తీసుకురాగలనా అని అడుగుతాడు. దానికి ఆ తండ్రి ఆ అబ్బాయిని చూసి నవ్వుతూ ఉంటాడు. మరో పక్క ఒక వ్యక్తి కారులో ఒక గ్రామంలోకి ఎంటర్ అయ్యి ఆ గ్రామంలోని ఒక వ్యక్తిని చూసి, ఇక్కడ పంబర్ మెడికల్ క్యాంప్ ఎక్కడ ఏర్పాటు చేశారని అడుగుతాడు. దానికి ఆ గ్రామంలోని వ్యక్తి సమాధానం చెప్తూ, సార్ మీరు రాంగ్ రూట్లో వచ్చారు, ఈ రోడ్డు ఇక్కడికే ఎండ్ అవుతుంది అని అంటాడు. ఆ మాటలు విన్న కారులో ఉన్న వ్యక్తి, అంటే జీపీఎస్ ఏదో తప్పు చూపించినట్లుగా ఉంది అని, అక్కడి నుంచి రిటర్న్ తిరిగి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే తన చేతి మీదకి ఒక నత్త వస్తుంది. దాన్ని చూసిన ఆ కారులో ఉన్న వ్యక్తి చాలా కంగారు పడిపోతాడు. మరోపక్క కొంతమంది స్కూల్ అమ్మాయిలు స్కూల్కి వెళుతూ ఉండగా వెనక నుంచి అమీర్ అనే అబ్బాయి ఒక అమ్మాయిని చూసి ఏంజల్ ఏంజల్ అని పిలుస్తూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయిలు మాత్రం ఆ అబ్బాయి వైపు అస్సలు చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ ఏంజల్ తన ఫ్రెండ్స్ని చూసి, మీరు అమీర్ని చూసి ఎందుకు అంతలా భయపడతారు, అతన్ని చూస్తే నాకు అసలేమీ భయం వెయ్యదు అని అంటుంది. అప్పుడు ఒక అమ్మాయి మాట్లాడుతూ, నీకు తెలియదా, ఆ అమీర్తో ఎవరూ మాట్లాడరు, ఎందుకంటే అతనితో మాట్లాడిన అందరూ కూడా పిచ్చి వాళ్ళు అయిపోతారు అని అంటుంది. ఆ మాటలు విన్న ఏంజల్ మాత్రం నాకు అలా అనిపించడం లేదు, అతను చాలా అమాయకుల్లాగా ఉన్నాడు అని అంటుంది. అయితే అక్కడ ఉన్న మిగతా అమ్మాయిలు మాత్రం, మేము నీకు కేవలం హెచ్చరిస్తున్నాం, ఆ తర్వాత నీ ఇష్టం అని అంటూ ఉండగా సడన్ గా ఒక అమ్మాయి చేతి మీదకి నత్త వస్తుంది. దాంతో ఆ అమ్మాయి ఏంజల్ని చూసి, నువ్వేం చెయ్యాలనుకుంటే అది చెయ్యి, మేం మాత్రం అతనికి దూరంగా ఉంటాము అని చెప్పి మిగతా అమ్మాయిలందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సరిగ్గా అదే సమయంలో అమీర్ అక్కడికి రావడంతో ఏంజల్ ఆ అమీర్ని చూసి, నీతో స్కూల్లో ఎవరో ఎందుకు మాట్లాడారు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న అమీర్, మా నాన్న ఒక మాంత్రికుడు అని నీకు తెలుసు కదా, కానీ గ్రామంలోని కొంతమంది మా నాన్న బ్లాక్ మ్యాజిక్ చేస్తాడు అని పుకార్లు లేపారు, అప్పటి నుంచి అందరూ నన్ను చూసినా భయపడుతూ ఉంటారు అని చెప్తాడు. అయితే ఆ మాటలు విన్న ఏంజల్ మాత్రం, కానీ నాకు అలా ఏమీ అనిపించడం లేదు, నీకేమైనా కొన్ని వశీకరణ మంత్రాలు తెలుసా అని అడుగుతుంది. దానికి అమీర్ తెలుసు అని చెప్పి నవ్వుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఏంజల్ వాళ్ళ నాన్న వచ్చి ఏంజల్ని తిడుతూ, నువ్వు ఆ అబ్బాయితో మాట్లాడకూడదు అని ఎన్నిసార్లు చెప్పాను అని ఆ ఏంజల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నుంచి కూడా ఏంజల్ ఆ అమీర్తో అస్సలు మాట్లాడదు. కానీ ఒక రోజు ఏంజల్ తన నాన్న ఫ్రెండ్ అయినటువంటి బెన్నీతో కలిసి ఆ అమీర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుడు ఏంజల్ అమీర్ని చూసి, నేను నీతో మాట్లాడడం ఎవరికీ నచ్చడం లేదు, అందువల్ల ఈ రోజు నుంచి నేను నీతో మాట్లాడను, కానీ నువ్వు దాని గురించి ఏమి తప్పుగా అనుకోకు అని అంటుంది. ఆ మాటలు విన్న అమీర్, అంతేనా, ఈ విషయానికైనా, ఒకవేళ మనమిద్దరం మాట్లాడుకుంటూ ఉండడాన్ని ఎవరో చూడకపోతే నువ్వు నాతో మాట్లాడతావు కదా అని అంటాడు. దానికి ఏంజల్, అవును, కానీ అది ఎలా సాధ్యం అవుతుంది అని అడుగుతుంది. ఆ మాటలు విన్న అమీర్ మాత్రం, సాధ్యం అవుతుంది, ఒక ఇల్లు చాలా గులకరాళ్లతో నిండి ఉంటుంది, దాని నుంచి నువ్వు ఎడం వైపుకు తిరుగు, నీకు అక్కడ ఒక పొగమంచు కనిపిస్తుంది, ఆ తర్వాత సితార పర్వతాన్ని దాటిన తర్వాత దర్గా గల్లీలోని 558 ఇంట్లోకి వెళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత నా గురించి ఆలోచించు, నేను అక్కడికి వస్తాను, ఇది ఒక చిన్న మాయ అని అంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత సీన్లో ఏంజల్ ఒక ఇంట్లో స్పృహ లేకుండా పడిపోయి ఉండడాన్ని చూపిస్తారు. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి కూడా వస్తాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి ఆ ఇంటి బయటనే అమీర్ మరియు ఏంజల్లు ఉంటారు. ఆ అమీర్ ఏంజల్తో మాట్లాడుతూ, ఇక్కడ మనల్ని ఎవరో చూడరు అని అంటూ ఉంటాడు. కానీ అప్పుడు సడన్ గా ఏంజల్ని ఎవరో పిలుస్తూ ఉంటారు. ఆ పిలుపుని విన్న అమీర్, ఇక్కడ మనమిద్దరం కాకుండా ఎవరో ఉన్నారు, నువ్వు దీని గురించి ఎవరికైనా చెప్పావా అని ఆ ఏంజల్ని అడుగుతూ ఉంటాడు. కట్ చేస్తే డాక్టర్ మహేష్, అతని భార్య పేరు శ్వేత, అలాగే డాక్టర్ కూతురు పేరు తన్మయ్, వీళ్ళు ఈ రోజే కేరళలోని ఒక కొత్త సిటీలో ఉండడానికి వచ్చి ఉంటారు. తన్మయ్ తన నాన్న మహేష్ని చూసి, మనం ట్రిప్కి ఎప్పుడు వెళ్ళబోతున్నాము అని అడుగుతుంది. దానికి మహేష్, ఈ సండే పక్కా వెళుతున్నాము అని చెప్పి మహేష్ వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతాడు.
అలా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మహేష్ డాక్టర్ శబ్నం అనే ఒక లేడీ డాక్టర్ని కలుస్తాడు. అప్పుడు శబ్నం మహేష్ని చూసి, నేను మీ దగ్గరికి ఒక పేషెంట్ని పంపిస్తాను, ఆ పేషెంట్ నువ్వు బాగా హ్యాండిల్ చేయగలవని నాకు అనిపిస్తుంది అని అంటుంది. దానికి ఓకే చెప్పిన మహేష్ వెంటనే తన క్యాబిన్లోకి వెళ్ళగా అప్పుడే మహేష్ దగ్గరికి వివేక్ అనే ఒక పేరు గల ఒక పేషెంట్ వస్తాడు. మహేష్ వెంటనే ఆ వివేక్ ని చెకప్ చేస్తూ ఉంటాడు. మరో పక్క ఒక దారిలో ట్రక్ వెళుతూ ఉండగా సడన్ గా చెట్టు పైన కూర్చొని ఉన్న ఒక వ్యక్తి ఆ ట్రక్ మీదకు దూకుతాడు. గోడౌన్ లోకి వెళ్లిన తర్వాత ఆ ట్రక్ డ్రైవర్ యాంటోనీ మరియు అతని ఫ్రెండ్ బాబు కలిసి ఆ ట్రక్ మీద కూర్చుని ఉన్న అతన్ని చూసి అతన్ని వెంటనే కిందకి దించడానికి ట్రై చేస్తారు. కానీ ఆ వ్యక్తి మాత్రం అసలు అక్కడి నుంచి దిగకుండా అక్కడే కూర్చుని ఉంటాడు. అప్పుడే గోడౌన్ ఓనర్ అయినటువంటి అలెక్స్ యాంటోనీ మరియు బాబులను చూసి, ఇతను ఒక పిచ్చోడు, మీరేం బాధపడకండి, రేపు మీరు మాల్ని లోడ్ చేయడానికి వస్తారు కదా, అప్పట్లోపల నేను ఆ వ్యక్తిని కిందకి దించేలా చేస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న తర్వాత యాంటోనీ మరియు అతని ఫ్రెండ్ బాబు ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే సడన్ గా యాంటోనీ చేతి మీదకి నత్త వస్తుంది. దాంతో ఆ నత్తని చూడగానే ఇద్దరు చాలా కంగారు పడిపోతూ ఉంటారు. మరోపక్క హాస్పిటల్లోని మహేష్ క్యాబిన్ లోకి ఒక ముసలి వ్యక్తి వచ్చి ఆ డాక్టర్ మహేష్ ని చూసి, డాక్టర్ గారు, నేను చాలా దూరంగా ఉన్న పర్వత ప్రాంతంలో నుంచి ఇక్కడికి వస్తున్నాను, నా కొడుకు ఎక్కడో తప్పిపోయాడు, మీరు నా కొడుకుని వెతకగలరా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న డాక్టర్ మహేష్ ఆ ముసలి వ్యక్తిని చూసి, మీరు రాంగ్ ప్లేస్ కి వచ్చినట్లుగా ఉన్నారు, మీరు ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది అని అంటాడు. కానీ అక్కడి నుంచి తిరిగి వెళ్లే సమయంలో కూడా ఆ ముసలి వ్యక్తి డాక్టర్ మహేష్ ని చూసి, డాక్టర్ గారు, మీరు కావాలి అనుకుంటే నా కొడుకుని మీరు ఖచ్చితంగా వెతకగలరు అని అంటాడు. ఆ మాట వినగానే డాక్టర్ మహేష్ కూడా ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి డాక్టర్ మహేష్ క్యాబిన్ లోకి డాక్టర్ శబ్నం మరియు డాక్టర్ జైన్లు వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పేషెంట్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. మరోపక్క యాంటోనీ మరియు అతని ఫ్రెండ్ అయినటువంటి బాబులు ఇద్దరు కూడా రాత్రి భోజనం చేయడానికి ఒక డాబాకి వెళ్తారు. అక్కడ వాళ్ళు భోజనం తింటూ ఉండగా వాళ్ళకి మళ్ళీ అక్కడ నత్త కనిపిస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు. మరోపక్క మహేష్ తాను ఇవ్వబోయే ప్రెజెంటేషన్ మీద వర్క్ చేస్తూ ఉండగా అప్పుడే మహేష్ దగ్గరికి శ్వేత వచ్చి మహేష్ ని చూసి, టైంకి పడుకో, రేపు మనం బయటికి తిరగడానికి వెళుతున్నాము అని అంటుంది. ఆ మాటలు విన్న మహేష్ శ్వేతని చూసి, 30 minutes లో నా పని అయిపోతుంది, నువ్వు పడుకోవడానికి వెళ్ళు, నేను కూడా వస్తాను అని చెప్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ బాబు మరియు యాంటోనీ గోడౌన్ కి వచ్చి చూడగా వాళ్ళ ట్రక్ మీద నుంచి ఆ పిచ్చి వ్యక్తి అస్సలు దిగి ఉండడు. అప్పుడే గోడౌన్ ఓనర్ బాబు మరియు యాంటోనీ చూసి, ఈ వ్యక్తి ఇక్కడి నుంచి అసలు వెళ్ళడం లేదు, అలాగే ఆ నత్తలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కనిపిస్తున్నాయి, అందువల్లే అందరూ కూడా అతన్ని ముట్టుకోవడానికి చాలా భయపడుతున్నారు. ఇలా చూడండి, ఇక్కడికి చాలా ట్రక్స్ వస్తూ ఉంటాయి, కానీ ఆ వ్యక్తి మీ ట్రక్నే ఎందుకు ఎక్కాడు, మీరు ఇతన్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోండి, అతను ఎక్కడ దిగాలో అక్కడ దిగిపోతాడు అని చెప్తాడు. నిజానికి యాంటోనీ కూడా కొద్దిగా భయపడిపోయి ఉండడంతో దాంతో ఆ పిచ్చివాడిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. మరోపక్క మహేష్ మరియు అతని ఫ్యామిలీ కారులో కూర్చొని తమ ట్రిప్కి వెళుతూ ఉంటారు. కొంచెం దూరం ముందుకు వెళ్ళిన తర్వాత తన్మయ్ తన అమ్మను చూసి, అమ్మ నీకు డ్రైవింగ్ వస్తుందా అని అడుగుతుంది. అప్పుడు శ్వేత, నాకు డ్రైవింగ్ వస్తుంది, నేనైతే మీ నాన్న కంటే వేగంగా డ్రైవ్ చేయగలను అని అంటుంది. దానికి మహేష్ సమాధానం చెప్తూ, నాకు అలా అనిపించడం లేదు, ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైతే కారుని డ్రైవ్ చేసి చూపించు అని అంటాడు. దాంతో శ్వేత వెంటనే డ్రైవింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మరోపక్క వర్షం పడుతూ ఉండడం వల్ల ఆ పిచ్చి వ్యక్తి ట్రక్కు లోపలికి వచ్చి కూర్చుంటాడు. యాంటోనీ మరియు బాబు మాట్లాడుకుంటూ ఉండగా ఆ పిచ్చి వ్యక్తి వాళ్ళని చూసి, ఇప్పుడు ఎదురుగా ఒక కుక్క రాబోతుంది అని అంటాడు. ఆ మాటలు విన్న బాబు కంగారు పడతాడు. దానికి యాంటోనీ బాబును చూసి, నువ్వు కంగారు పడకు, నువ్వు కూడా ఆ పిచ్చివాడి మాటలని నమ్మడం స్టార్ట్ చేసావా, అతను ఒక పిచ్చివాడు, నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు అని అంటాడు. దానికి ఆ పిచ్చి వ్యక్తి, నా పేరు అమీర్, నా స్కూల్ టైంలో నా జ్ఞాపక శక్తి పోయింది అని అంటాడు. అలా వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే సడన్ గా వాళ్ళ ట్రక్ కిందకి ఒక కుక్క వచ్చి చనిపోతుంది. ఇదంతా చూసిన వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉండగా అమీర్ బాబు మరియు యాంటోనీలను చూసి, కుక్క రాబోతుంది అని నేను ముందే చెప్పాను కదా అని అంటాడు. అప్పుడు యాంటోనీ కూడా అమీర్ మాటల్ని నమ్మడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత యాంటోనీ అమీర్ ని చూసి, ఇంకా ముందు ముందు ఏం రాబోతుంది, అది కూడా మాకు ముందే చెప్పు అని అంటాడు. దానికి అమీర్ మాట్లాడుతూ, ఇక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి రాబోతున్నాడు అని చెప్తాడు. మరోపక్క శ్వేత కారుని చాలా బాగా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. అది చూసినటువంటి మహేష్ మరియు తన్మయ్ ఇద్దరూ కూడా చాలా ఇంప్రెస్ అవుతూ ఉంటారు.
ఆ తర్వాత కార్ని డ్రైవ్ చేస్తూ చేస్తూ ఒక కొండ ప్రాంతానికి రీచ్ అవుతారు. ఆ ఏరియాని చూసిన మహేష్ శ్వేతని చూసి సైడ్కి కార్ని ఆపు, నాకు ఈ ప్లేస్ ఇంతకు ముందు చూసినట్లు అనిపిస్తుంది అని అంటాడు. ఆ తర్వాత ముగ్గురు కూడా కారు దిగి కొండ మీదకి వెళ్తారు. అక్కడ క్లైమేట్ మరియు వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ముగ్గురు కూడా ఆ వ్యూస్ని బాగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం సేపటి తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళ కారులో వెళుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి దారిలో రోడ్డు పక్కన ఒక టీ షాప్ కనిపించడంతో టీ తాగుదామని వెంటనే వాళ్ళు పక్కన ఆగుతారు. ఆ సమయంలో మహేష్ మాట్లాడుతూ మనం ఒకసారి పైకి వెళ్లి ఫొటోస్ తీసుకుందామని చెప్పి తన కూతుర్ని తీసుకుని పైకి వెళ్లి ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి టీ షాప్ ఓనర్ టీ తీసుకుని వచ్చి ఇచ్చి, ఏంటి సార్ మీరు ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చారా అని అడుగుతాడు. దానికి మహేష్ సమాధానం చెప్తూ, నేను నా ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడికి చాలా సంవత్సరాల క్రితం వచ్చాను, కానీ నా వైఫ్ మరియు నా కూతురుతో ఫస్ట్ టైం వచ్చాను అని చెప్తాడు. అప్పుడే తన్మయ్ ఆ టీ షాప్ ఓనర్ని క్యారెట్ ఇవ్వమని అడుగుతుంది. మహేష్ వెంటనే తన్మయ్కి కారు కీస్ ఇచ్చి నువ్వు కిందకి వెళ్ళి కారులో కూర్చో అని చెప్తాడు. కానీ కిందకి వెళ్ళిన తర్వాత తన్మయ్ పొరపాటున ఆ కారు కీస్ని డిక్కీ లోపల పడేస్తుంది. మరోపక్క శ్వేత మహేష్ని చూసి, ఏమైంది మహేష్, నువ్వు ఇక్కడికి రాగానే ఏదో కోల్పోయిన వాడిలాగా కనిపిస్తున్నావు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న మహేష్, ఏం లేదు, ఈ ప్లేస్ నాకు కొంచెం తెలిసిన ప్లేస్ లాగా అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడే ఆ టీ షాప్ ఓనర్ మహేష్ని కిందకి పిలిచి కారు కీస్ గురించి చెప్తాడు. ఇప్పుడు వాళ్ళ కారుకి డిక్కీలో పడిపోవడం వల్ల వాళ్ళ కారు పూర్తిగా లాక్ అయిపోయి ఉంటుంది. అంటే వాళ్ళ కారులో ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత మహేష్ వెంటనే సహాయం కోసం కారు సర్వీసింగ్ సెంటర్ కి కాల్ చేస్తాడు. మరోపక్క యాంటోనీ మరియు బాబులు ఇద్దరూ కూడా తినడానికి ఒక షాప్ దగ్గర ఆగుతారు. ఇక ముందు ఏ మనిషిని గుద్దుతానో అని భయపడుతూ ఉంటాడు యాంటోనీ. ఎందుకంటే ఆ అమీర్ చెప్పినటువన్నీ కూడా నిజమవుతున్నాయి. ఆ అమీర్ చెప్పిన భవిష్యవాణి నిజం అవ్వకూడదు అని అనుకుంటూ ఉంటాడు. మరోపక్క మహేష్ శ్వేతను చూసి సర్వీసింగ్ సెంటర్ వర్కింగ్ అవర్స్లోనే ఉంటాయి కదా, అందువల్లే జరిగిందంతా నేను డాక్టర్ షబ్నంకి చెప్పాను. ఆమె మన కోసం ఒక కారుని పంపిస్తుంది, కానీ అప్పటి వరకు మనం ఇక్కడే ఉండాల్సి ఉంటుంది అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి టీ షాప్ ఓనర్ మహేష్ మరియు శ్వేతాలని చూసి, మీకోసం ఆ కారు ఇక్కడికి రావడానికి చాలా లేట్ అవుతుంది, అందువల్ల మీరు ఈరోజు మా ఇంట్లోనే ఉండండి అని చెప్తాడు. దానికి మహేష్ కూడా ఒప్పుకుంటాడు. మరోపక్క రాత్రి అయినప్పటికీ యాంటోనీ ఆ ట్రక్ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సడన్ గా అమీర్ అతను రాబోతున్నాడు అని చెప్పడంతో ఆ మాటలు విన్న యాంటోనీ మరియు బాబు ఇద్దరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటాడు. మరోపక్క మహేష్ హెల్ప్ కోసం ఎవరికో కాల్ చేస్తాడు, కానీ ఆ కాల్ మాత్రం మహేష్ కి అసలు ఏమీ వినిపించదు. అందువల్ల సిగ్నల్ కోసం మహేష్ ఆ ఇంటి నుంచి కొద్దిగా దూరానికి వెళ్తాడు. అయితే సడన్ గా మహేష్ కి ఆ ముసలి వ్యక్తి మాటలు వినబడతాయి. డాక్టర్ గారు, మీరు నా కొడుకుని వెతికి పట్టుకున్నారా అన్న మాటలు వినబడతాయి. అప్పుడే మహేష్ కి అక్కడ ఆ ముసలి వ్యక్తి కూడా కనిపిస్తాడు. ఆ ముసలి వ్యక్తి మహేష్ ని చూసి, మీరు నా కొడుకుని వెతికే వరకు మీరు ఈ ప్లేస్ నుంచి బయటికి వెళ్ళలేరు అని చెప్పి ఆ ముసలి వ్యక్తి అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇదంతా చూసిన మహేష్ చాలా కంగారు పడుతూ ఉండగా అప్పుడే మహేష్ కి చిన్నప్పటి ఏంజల్ మరియు అమీర్లు ఇద్దరూ కూడా కనిపిస్తారు. కానీ ఆ నెక్స్ట్ మినిట్ ఆ ట్రక్ వచ్చి ఆ మహేష్ ని గుద్దుతుంది. మార్నింగ్ వరకు కూడా మహేష్ స్పృహ లేకుండా కింద పడిపోయి ఉంటాడు. అందరూ కూడా ఆ మహేష్ని లేపుతూ ఉంటారు. శ్వేత మహేష్ని చూసి, మనం ఇద్దరం కలిసి పడుకున్నాం కదా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతూ ఉంటుంది. దానికి మహేష్ శ్వేతని చూసి, ఒక ట్రక్కు నన్ను గుద్దింది, నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు అని అంటాడు. అప్పుడే మహేష్ని మరియు తన ఫ్యామిలీని పిక్ చేసుకోవడానికి ఒక కారు రావడంతో అందరూ కూడా కారు ఎక్కి సిటీకి వెళ్తారు. అప్పుడు శ్వేత డాక్టర్ శబ్నంని కలిసి, మహేష్కి ప్యానిక్ అటాక్ వచ్చిందని నాకు అనిపిస్తుంది, మేము మార్నింగ్ లేచేసరికి మహేష్ స్పృహ కోల్పోయి కనిపించాడు, కానీ ఒక ట్రక్ తనని గుద్దిందని ఆ మహేష్ చెప్తున్నాడు అని అంటుంది. అప్పుడు డాక్టర్ శబ్నం ఆ మహేష్ ని చూడడానికి లోపలికి వెళ్తుంది. అయితే మహేష్ మాత్రం డాక్టర్ జైన్ ని కలవడానికి వెళ్లి జైన్ ని కలిసి, ఒక ముసలి వ్యక్తి 2 days బ్యాక్ నన్ను కలవడానికి వచ్చాడు కదా, నువ్వు అతన్ని చూసావా అని అడుగుతాడు. దానికి ఆ డాక్టర్ జైన్ సమాధానం చెప్తూ, లేదు, ఆ రోజు నేను నీ క్యాబిన్ లోకి వచ్చినప్పుడు నువ్వు నిద్రపోతూ కనిపించావు అని అంటాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న మహేష్ చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ ముసలి వ్యక్తి పేరు రిజిస్టర్ లో కూడా రిజిస్టర్ అయి ఉండదు. అక్కడి నుంచి బయటకు వచ్చిన మహేష్ ని డాక్టర్ శబ్నం కలిసి, మహేష్ కొంచెం జాగ్రత్తగా ఉండు అని అంటుంది. ఆ తర్వాత శ్వేత మహేష్ తో, ఆ ప్లేస్ లో నీకేమీ జరగలేదు, నీకు ప్యానిక్ అటాక్ వచ్చింది అంతే అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న మహేష్ మాత్రం శ్వేతను చూసి, లేదు లేదు, నాకు ఆ ట్రక్ నెంబర్ కూడా బాగా గుర్తుంది అని అంటాడు.
ఆ తర్వాత ఆ ట్రక్ గురించి తెలుసుకోవడానికి మహేష్ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తాడు. అప్పుడు ఆర్టీఓ ఆఫీస్లో పనిచేసే ఒక వ్యక్తి మహేష్ని చూసి, మీరు చెప్పిన నెంబర్ ఒక పాత ట్రక్, కానీ విచిత్రమైన విషయం ఏమిటి అంటే ఈ ట్రక్ 15 సంవత్సరాల క్రితమే డిస్పోజ్ అయ్యింది అని ఆ ట్రక్ ఓనర్ గురించి పూర్తి డీటెయిల్స్ ఉన్న పేపర్స్ ని తనకిస్తాడు. ఆ ట్రక్ గురించి తెలుసుకున్న తర్వాత మహేష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే నిన్న రాత్రి ఏ ట్రక్ అయితే తనని గుద్దిందో ఆ ట్రక్ 15 సంవత్సరాల క్రితమే ఎలా డిస్పోజ్ అవ్వగలదో అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి మహేష్, శ్వేత, శబ్నం మరియు జైన్ అందరూ దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు డాక్టర్ శబ్నం మాట్లాడుతూ, మనం ఈ సంఘటనని మర్చిపోతేనే మంచిది అని అంటూ ఉంటుంది. కానీ మహేష్ మాత్రం లేదు, నేను ఆ ట్రక్ ఓనర్ని కలిసి అన్నీ తెలుసుకోవాలి, అసలు ఈ విషయం ఏమిటో తెలుసుకుని తీరాల్సిందే అని అంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ మహేష్ ఆ ట్రక్ ఓనర్ అడ్రస్ రీచ్ అవుతాడు. అక్కడ యాంటోనీ ఒక ముసలివాడు అయి ఉంటాడు. మహేష్ యాంటోనీని చూసి ఆ పర్వత ప్రాంతం దగ్గర 15 సంవత్సరాల క్రితం జరిగినటువంటి యాక్సిడెంట్ గురించి అడుగుతాడు. ఆ మాట వినగానే యాంటోనీ షాక్ అవుతాడు. నిజానికి ఫ్లాష్ బ్యాక్ లో ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు యాంటోనీ మరియు బాబులు వాళ్ళు గుద్దిన వ్యక్తిని వెతుకుతారు, కానీ ఆ వ్యక్తి అక్కడ వాళ్ళకి కనిపించడు. ఆ తర్వాత వాళ్ళు అమీర్ని వెతుకుతారు. అయితే అమీర్ కూడా ఆ టైంలో మాయమైపోయి ఉంటాడు. ప్రెజెంట్ డేలో యాంటోనీ ఆ మహేష్ని చూసి, ఈ రోజుకి ఆ సంఘటన గురించి తలుచుకుంటేనే మాకు చాలా భయం వేస్తుంది అని అంటాడు. అప్పుడు మహేష్ యాంటోనీని ఆ అమీర్ గురించి అడుగుతాడు. ఆ మాటలు విన్న యాంటోనీ మహేష్ని చూసి, కొచ్చు తెరీసా మేడం క్లాస్లో తన జ్ఞాపక శక్తి పోయిందని అమీర్ మాతో చెప్పాడు. ఇంకొక విషయం ఏమిటి అంటే అమీర్ మన చుట్టుపక్కల ఉన్నప్పుడు మనకు నత్తలు కనిపిస్తాయి అని అంటాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మహేష్ అక్కడి నుంచి డైరెక్ట్గా తన ఫ్రెండ్ అయినటువంటి డాక్టర్ జైన్ని కలవడానికి వస్తాడు. మహేష్ డాక్టర్ జైన్ని చూసి, ఇదంతా నాకు ఒక హర్రర్ ఇన్సిడెంట్ లాగా అనిపించింది, కానీ అలాంటిదేమీ లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న జైన్ మహేష్ని చూసి, ఈ కేసుని వింటుంటే నాకు ఒక పాత కేసు గుర్తుకు వచ్చింది. వర్ష అనే పేరు గల ఒక డాక్టర్ ఒక అమ్మాయికి ట్రీట్మెంట్ చేస్తూ ఉండేది, కానీ ఆపరేషన్ టైంలో తను స్పృహ కోల్పోయింది. ఆ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా తను మాత్రం 1 year క్రితం చనిపోయినటువంటి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి మాట్లాడింది. ఆ తర్వాత ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత మేము ఈ కేసు గురించి బాగా రీసెర్చ్ చేసినప్పుడు ఆ అమ్మాయి చెప్పిన మాటలన్నీ నిజమే అని మాకు తెలిసాయి. ఆ తర్వాత ఇలాంటి కేసుల్ని హ్యాండిల్ చేసే ఒక వ్యక్తిని మేము కలిసాం. అతని పేరు జాన్ మాస్టర్. రేపు నీ డ్యూటీ అయిపోయిన తర్వాత నువ్వు ఒకసారి అతన్ని వెళ్ళి కలిసిరా అని అంటాడు. ఆ తర్వాత రోజే మహేష్ జాన్ మాస్టర్ని కలవడానికి వెళ్ళగా జాన్ మాస్టర్ ఆ టైంలో మొక్కలు నాటుతూ ఉంటాడు. ఆ జాన్ మాస్టర్ మహేష్ని చూసి, మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అని చెప్పి కొంచెం సేపటి తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి మహేష్ని కలుస్తాడు. అప్పుడు జాన్ మాస్టర్ మహేష్ని చూసి, మీరు ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్ని చూస్తున్నారు కదా, ఇది నిజం ప్లాంట్ లాగా కనిపిస్తుంది, అచ్చం మీ కలల్లాగానే అని అంటాడు. ఆ మాటలు విన్న మహేష్ నాకు అర్థం కాలేదు అని అంటాడు. దానికి జాన్ మాస్టర్, మీకు లూసిడ్ డ్రీమింగ్ గురించి తెలుసా? ఎవరైనా మనిషి కలగన్నప్పుడు అతనికి ఆ కళ లోపల అతనికి నేను కలగంటున్నాను అని తెలిసినప్పుడు దాన్ని లూసిడ్ డ్రీమింగ్ అని అంటారు. ఇది మనుషులలో చాలా రేర్ గా ఉంటుంది, కానీ కళ లోపల ఇంకొక కళని చూస్తున్నాను అని మీకు తెలియగానే మీరు పూర్తిగా ఆ కళని కంట్రోల్ చేయగలుగుతారు. కానీ ఇది చాలా కష్టమైన పని. ఒకవేళ మనిషికి కళలో ఏదైనా కనిపిస్తుందో అతను ఆ కళల గురించి రాసి పెట్టుకున్నట్లయితే ఆ తర్వాత కొన్ని రోజులకే మీ కళలో వచ్చే మనుషులు, ప్లేస్లు రిపీట్ అవుతున్నాయి అని తెలుస్తుంది. అప్పుడు మీరు ఆ ప్లేస్కి వెళ్ళి మీ మైండ్కి నేను కళని చూస్తున్నాను అని చెప్పండి. అప్పటి నుంచి మీరు కళల ప్రపంచంలో ఉన్నప్పుడు మీ మైండ్కి మీరు కళని చూస్తున్నారు అని తెలుస్తుంది. అదే టైమింగ్ని మనం లూసిడ్ డ్రీమింగ్ అని అంటాము అని చెప్తాడు. అప్పుడు డాక్టర్ మహేష్ మాట్లాడుతూ, నేను కళ చూస్తున్నానని నాకు అనిపించడం లేదు, అది చాలా రియల్గా ఉంది అని అంటాడు. దానికి జాన్ మాస్టర్ మహేష్ని చూసి, మీరు చూసింది మీ కళ కాదు అని నాకు అనిపిస్తుంది, అది వేరే వాళ్ళు కన్న కళ. మీరు ఆ ప్లేస్కి పొరపాటున వెళ్ళారు, కానీ ఆ ప్లేస్లో ఎవరో ఇరుక్కుని ఉన్నారు, మీరు వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అందువల్ల మీరు వాళ్ళ గురించి ఇంకా తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఆ ప్లేస్ నుంచి బయటికి రాగలరు. ఏ మనిషి ఈ కళని చూస్తున్నాడో అతని లక్ష్యం నెరవేరే వరకు మీకు ఇలాంటి వియర్డ్ ఎక్స్పీరియన్స్ జరుగుతూనే ఉంటాయి. అందువల్ల మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు.
ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మహేష్ వెంటనే అక్కడి నుంచి ఇంటికి వచ్చి లూసిడ్ డ్రీమింగ్ గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత మహేష్ కి ఫ్లిప్ ద కాయిన్ అనే పేరు గల ఒక టెక్నిక్ దొరుకుతుంది. దాన్ని యూస్ చేసి మహేష్ తన రియల్ వరల్డ్ లో ఉన్నాడా లేదా కలల ప్రపంచంలో ఉన్నాడో తెలుసుకోవచ్చు అని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత మహేష్ తన వైఫ్ ను చూసి నేను కొన్ని రోజులు కాన్ఫరెన్స్ మీటింగ్ కి వెళుతున్నాను అని చెప్పి తన కలలో ఉన్న వాళ్ళ గురించి తెలుసుకోవడానికి వెళ్తాడు. మహేష్ వెళ్లే టైంలో డాక్టర్ జైన్ బుల్లెట్ ని వేసుకుని వెళ్తాడు. ఆ తర్వాత మహేష్ కొచ్చు తెరీసా టీచర్ అడ్రస్ తెలుసుకుని అక్కడికి వెళ్తాడు. ఫైనల్ గా ఆ టీచర్ ఇంటికి రీచ్ అవ్వగా డాక్టర్ మహేష్ ఆ టీచర్ ని అమీర్ గురించి అడుగుతాడు. అమీర్ పేరు వినగానే ఆ టీచర్ చాలా కంగారు పడుతుంది. కానీ ఆ తర్వాత ఆ టీచర్ మాట్లాడుతూ నా క్లాస్ తీసుకుంటున్న టైంలో పిల్లలకి మొక్కలా నిరీక్షణ చేయమని చెప్పాను, కానీ ఆ టైంలో సడన్ గా నా క్లాస్ లో ఉన్న అమీర్ మరియు ఏంజల్ ఇద్దరూ కూడా ఒకేసారి స్పృహ కోల్పోయారు. ఏంజల్ కి కొద్దిసేపటి తర్వాత స్పృహ వచ్చింది, కానీ అమీర్ తల ఒక రాయికి కొట్టుకోవడం వల్ల అతనికి జ్ఞాపక శక్తి పర్మనెంట్ గా పోయింది. అప్పుడు మేము అమీర్ మరియు ఏంజల్ని డాక్టర్కి చూపించాం. ఎందుకంటే ఒకేసారి ఇద్దరికి కళ్ళు ఎందుకు తిరిగాయో తెలుసుకోవాలి అని ట్రై చేశాం, కానీ మాకు వాళ్ళిద్దరూ ఒకేసారి ఎందుకు స్పృహ కోల్పోయారో మేము తెలుసుకోలేకపోయాం. ఆ తర్వాత గ్రామంలో అమీర్ మరియు అతని నాన్న ఎవరి మైండ్నైనా కంట్రోల్ చేసేవారు అనే పుకారు పుట్టింది. అప్పుడు ఏంజల్ నాన్న వాళ్ళని వెతకడానికి ట్రై చేశాడు, కానీ వాళ్ళు అతనికి దొరకలేదు. వాళ్ళు ఎక్కడికి మాయమైపోయారో కూడా తెలియదు అని అంటుంది. ఆ తర్వాత డాక్టర్ మహేష్ ఆ టీచర్ని చూసి ఏంజల్ గురించి అడుగుతాడు. దానికి ఆ టీచర్ సమాధానం చెప్తూ తను ఈ ఎస్టేట్ మేనేజర్ కూతురు, నువ్వు అతని దగ్గరికి వెళ్ళు, నీకు అక్కడ తన గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని అంటుంది. ఆ తర్వాత మహేష్కి ఏంజల్ ఒక పెద్ద స్కూల్లో లైబ్రేరియన్గా వర్క్ చేస్తుంది అని తెలియడంతో వెంటనే ఆ స్కూల్కి వెళ్ళి ఆ ఏంజల్ని కలుస్తాడు. డాక్టర్ మహేష్ వెంటనే ఏంజల్ని కలిసి నీకు నేను తెలియదు, కానీ నేను నీ గురించి అమీర్ గురించి కొద్దిగా మాట్లాడాలి అని అనుకుంటున్నాను. చిన్నతనంలో మీరిద్దరూ కలిసి చూసిన ఆ కలలో నేను కూడా ఉన్నాను, కానీ ఇప్పుడు నాకు కొన్ని విచిత్రమైన సంఘటనలు ఎదురవుతున్నాయి. నువ్వు అమీర్ గురించి ఏదైనా చెప్పగలవా అని అడుగుతాడు. దానికి ఏంజల్ మహేష్ని చూసి చిన్నతనంలో క్లాస్లో మేమిద్దరం ఒకేసారి స్పృహ కోల్పోయాం అనేది నిజం. అప్పుడు నేను స్పృహలోకి వచ్చాను, కానీ అమీర్ జ్ఞాపక శక్తి పోయింది. కానీ ఆ తర్వాత అమీర్కి ఏం జరిగిందో దాని గురించి నాకు అసలు ఏమీ తెలియదు అని అంటుంది. డాక్టర్ మహేష్ ఏంజల్తో మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా జాన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అతనికి ఈ విషయాలన్నీ కూడా చెప్తాడు. అప్పుడు ఆ జాన్ మాస్టర్ అమీర్ మరియు ఏంజల్లో చిన్నతనంలో కలిసి స్పృహ కోల్పోయింది 1989వ సంవత్సరంలో జరిగింది, కానీ ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత ట్రక్ యాక్సిడెంట్ జరిగింది. నువ్వు ఒక్క రోజులోనే ఈ 2 విషయాల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నావు. ఆ తర్వాత అమీర్కి ఏమైందో మీరు తెలుసుకోవాలి, కానీ దాని ఆన్సర్ మీకు రియాలిటీలో అస్సలు దొరకదు. ఈ 2 సంఘటనల మధ్య ఏదో ఒకటి జరిగింది. దాని గురించి మీరు మీ కలలోకి వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది. ఆ తర్వాత మీరు చాలా కూల్ గా ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఏంజల్ మీకు కలలో కనిపిస్తే ఆ ఏంజల్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కలిసి సీన్ ని రీక్రియేట్ చేయగలదు. ఆ ఏంజల్ కి కలల ప్రపంచం గురించి అమీర్ చెప్పాడా లేదా అని మీరు ఏంజల్ ని అడగండి అని అంటాడు. దాంతో ఆ తర్వాత మహేష్ ఈ విషయం గురించి తెలుసుకోవడానికి ఆ తర్వాత రోజే ఏంజల్ని కలవడానికి వెళ్ళి ఆ ఏంజల్ని కలిసి అమీర్ మీకు ఏదైనా డ్రీమింగ్ సైన్స్ గురించి చెప్పాడా అని అడుగుతాడు. ఇక్కడే సీన్ కట్ అవుతుంది. ఆ తర్వాత సీన్లో మోహన్ మరియు ఏంజల్ కలలో ఆ కొండ ప్రాంతానికి రీచ్ అవుతారు. అక్కడ ఏంజల్ చిన్నతనంలో అమీర్ తనకేం చెప్పాడో దాని గురించి ఆలోచిస్తుంది. చిన్నతనంలో ఏంజల్ ఆ అమీర్ని కలవడానికి తన ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అమీర్ ఏంజల్ని చూసి ఒక లోయ గులకరాళ్లతో నిండి ఉంది. దానికి ఎడమ వైపు తిరిగినప్పుడు ఆ తర్వాత ఒక సితార పర్వతం దాటిన తర్వాత నీకు ఒక దర్గా గల్లీ కనిపిస్తుంది. అక్కడ 537కి రా. అక్కడికి వచ్చిన తర్వాత నా గురించి ఆలోచించు, అప్పుడు నేను అక్కడికి వస్తాను అని చెప్పి ఉంటాడు. ఆ తర్వాత ఏంజల్ తన డ్రైవర్ బెన్నీతో కలిసి వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటుంది. కానీ అప్పుడే సడన్ గా ఏంజల్ ఆ ప్లేస్ లో డాక్టర్ మహేష్ ని కూడా చూస్తుంది. అప్పుడు అమీర్ నాన్న అమీర్ని చూసి ఏంజల్ ఇక్కడికి ఒంటరిగా రాలేదు, తనతో ఇక్కడికి ఇంకొక వ్యక్తి కూడా వచ్చాడు. అతను భూత భవిష్య వర్తమానాలలో ఒకేసారి జీవిస్తున్నాడు. అతని పేరు డాక్టర్ మహేష్ అని చెప్తాడు. కానీ అప్పుడే సడన్ గా ఏంజల్ నిద్రలో నుంచి కళ్ళు తెరుస్తుంది. మరోపక్క డాక్టర్ మహేష్ కూడా మేలుకుంటాడు. ఆ తర్వాత రోజునే డాక్టర్ మహేష్ మరియు ఏంజల్ ఇద్దరూ కలుసుకోగా అప్పుడు డాక్టర్ మహేష్
నిన్న రాత్రి చూసిన ఆ కళ గురించి ఏంజల్ని అడుగుతాడు. కానీ ఏంజల్ మాత్రం నాకైతే ఏదీ సరిగ్గా గుర్తులేదు, అమీర్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు కానీ మీరు అక్కడ సైలెంట్గా ఉన్నారు, అది తప్ప నాకేం గుర్తులేదు అని అంటుంది. కానీ మహేష్కి అన్ని విషయాలు గుర్తుంటాయి. మహేష్ వెంటనే అక్కడ కాయిన్ని ఫ్లిప్ చేసి ఇది కళ కాదు కదా అని చూస్తాడు. కానీ ఇది రియాలిటీ అని తనకు తెలుస్తుంది. ఆ తర్వాత మహేష్ వెంటనే ఈ విషయాలన్నీ కూడా వెళ్ళి ఆ జాన్ మాస్టర్కి చెప్పగా జాన్ మాస్టర్ మాట్లాడుతూ ఏంజల్ ఏదో ఖచ్చితంగా ఏదో దాచిపెట్టడానికి ట్రై చేస్తుంది అని అంటాడు. దానికి మహేష్ కూడా అవును నాకు కూడా అలానే అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత మహేష్ చిన్నతనంలో ఏంజల్ వాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి ఆ డ్రైవర్ బెన్నీ దగ్గరికి వెళ్ళి అతని దగ్గర నుంచి ఏంజల్ చిన్నతనానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడు బెన్నీ ఆ మహేష్ని చూసి చిన్నతనంలో ఏంజల్ ఎప్పుడైతే ఆ అమీర్ని కలిసిందో అప్పటి నుంచి ఏంజల్ ఏదో కోల్పోయిన దానిలాగా ఉండేది. ఒంటరిగా ఉన్నప్పుడంతా కూడా ఏంజల్ స్పృహ కోల్పోయేది. అందువల్లే తన నాన్న ఆ గ్రామాన్ని వదిలేశాడు. ఈ మధ్యన జరిగిన ఒక పెయింటింగ్ ఎగ్జిబిషన్లో నేను ఆ ఏంజల్ని కలిశాను, ఇది తప్ప నాకు ఆ ఏంజల్ గురించి ఏమీ తెలియదు అని చెప్తాడు. అప్పుడే ఆ బెన్నీకి తన దగ్గర అమీర్ మరియు ఏంజల్ చిన్నతనంలో దిగిన ఒక ఫోటో ఉన్న విషయం గుర్తుకు వచ్చి మీ నెంబర్ ఇవ్వండి అని చెప్పి మహేష్ నెంబర్ని కూడా తీసుకుంటాడు. ఆ తర్వాత మహేష్ తన ఇంటికి రాగా అప్పుడు తన కూతురు నత్త డ్రాయింగ్ని వేస్తూ ఉంటుంది. ఆ డ్రాయింగ్ని చూసిన మహేష్ చాలా భయపడిపోతాడు. ఎందుకంటే నత్త అంటే అర్థం అమీర్ వాళ్ళ దగ్గరలోనే ఉన్నాడు అని. ఆ తర్వాత సీన్లో మహేష్ మరియు ఏంజల్ ఇద్దరు కూడా కలలో ఉంటారు. వాళ్ళు ఎడమ మలుపు దాటిన తర్వాత ఆ ఇంటి దగ్గరికి రీచ్ అవుతారు. అదే ఏంజల్ మరియు అమీర్లు ఫస్ట్ టైం కలుసుకున్న ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు మహేష్ ఏంజల్ని చూసి తాను చిన్నతనంలో ఉన్న ఆ బంగ్లాన్ని చూపించమని అడుగుతాడు. కానీ ఏంజల్ మాత్రం ఆ మహేష్ని చూసి అక్కడ అమీర్ గురించి ఏమీ లేవు, నీకు నేను నిజమే చెప్తున్నాను అని అంటుంది. అయితే మహేష్ మాత్రం ఏంజల్ని చూసి ఒకవేళ అక్కడ ఏమీ లేకపోతే నువ్వెందుకు అంతలా భయపడుతున్నావు, నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళు అని అంటాడు. ఆ తర్వాత తాను చిన్నప్పుడు ఉన్న ఆ బంగ్లాన్ని మహేష్కు చూపిస్తుంది. అయితే మహేష్ మాత్రం ఆ బంగ్లాన్ని చూసి నువ్వు చిన్నప్పుడు ఉన్న బంగ్లా ఇది కాదు, పోయినసారి మనం కలలో ఉన్నప్పుడు బెన్నీ అంకుల్ని చూసాం, నేను అతన్ని వెళ్ళి కలిశాను, అతను నాకు ఒక ఫోటోని కూడా చూపించాడు, దాంట్లో ఆ బంగ్లా 2 అంతస్తులు ఉంది, కానీ ఈ బంగ్లా 1 అంతస్తు మాత్రమే ఉంది, నా నుంచి నువ్వేదో దాస్తున్నావు, అదేదో చెప్పు, నువ్వు పైన రూమ్లోకి వెళ్ళి కలల్లోనే మునిగిపోయే దానివని నాకు తెలుసు అని అంటాడు. ఆ తర్వాత ఏంజల్ ఆ బంగ్లాని తన చిన్నతనంలో ఉన్న బంగ్లా లాగా మారుస్తుంది. ఆ తర్వాత మహేష్ ఆ బంగ్లా లోపలికి వెళ్ళి చూడగా అక్కడ చిన్నతనంలో ఉన్న ఏంజల్ స్పృహ కోల్పోయి ఉంటుంది. ఆ రూమ్లో అమీర్ చెప్పినటువంటి ఆ ప్లేస్ డ్రాయింగ్స్ కూడా గీయబడి ఉంటాయి. అప్పుడే మహేష్ ఏంజల్ని పిలుస్తాడు. అప్పుడు కలలో అమీర్ ఆ ఏంజల్తో మాట్లాడుతూ ఉంటాడు. కలలో అమీర్ మహేష్ని చూసి ఏంజల్, ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, నువ్వు ఎవరికైనా చెప్పావా, నువ్వు నేను చెప్పింది వినలేదు కదా, ఇప్పుడు చూడు నువ్వు ఈ కలలో నుంచి ఎప్పటికీ బయటికి రాలేవు అని అంటాడు. ఆ నెక్స్ట్ సీన్లో మనకు స్కూల్లో ఉన్న సీన్ని చూపిస్తారు. ఏంజల్ స్పృహ కోల్పోయినందువల్ల అందరూ కూడా తన దగ్గరకు వచ్చి తనని పక్కన పడుకోబెడుతూ ఉంటారు. ఆ ప్లేస్లో మహేష్ మరియు ఏంజల్ కూడా ఉంటారు. అప్పుడు మహేష్ ఏంజల్తో మాట్లాడుతూ నువ్వు ఆ అమీర్ని చంపేయాల్సిందే, లేదంటే మనం ఇద్దరం కూడా ఈ కలల ప్రపంచంలోనే ఇరుక్కుని పోతాము అని చెప్పి మహేష్ కూడా ఆ ఏంజల్కి హెల్ప్ చేస్తాడు. ఏంజల్కి స్పృహ రాగానే తను ఆ అమీర్ని తొయ్యడానికి వెళ్తుంది. అక్కడతో ఈ సీన్ కట్ అవుతుంది. ఆ తర్వాత మహేష్ జాన్ మాస్టర్ని కలవడానికి వెళ్ళి ఇక చాలు ఎక్కువయ్యింది, నేనే ఈ గేమ్ని ఎండ్ చెయ్యాలి అని అంటాడు. కానీ అప్పుడే సడన్గా మహేష్ చేతి మీదకి ఒక నత్త వస్తుంది. ఆ సమయంలో జాన్ మాస్టర్ మహేష్ని చూసి నవ్వడం మొదలు పెడతాడు. ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఈ జాన్ మాస్టరే అమీర్ అయి ఉంటాడు. అంటే ఇప్పటి వరకు డాక్టర్ మహేష్ ఎన్ని కళలైతే చూశాడో ఆ కళలన్నీ కూడా అమీరే ఆ మహేష్కి చూపించి ఉంటాడు. అప్పుడే ఆ డాక్టర్ మహేష్ కాయిన్ని తీసుకుని తిప్పి చూడగా ఆ కాయిన్ గాల్లో ఎగురుతూ ఉంటుంది. దాని అర్థం మహేష్ ఇంకా కూడా కళలోనే ఉన్నాడు అని అర్థం. అప్పుడే మహేష్కి స్పృహ వస్తుంది. అతని వైఫ్ అలాగే అందరూ ఆ మహేష్ని లేపుతూ ఉంటారు. అంటే దాని అర్థం ఇప్పటి వరకు ఎన్ని సంఘటనలు అయితే జరిగాయో ఆ సంఘటనలన్నీ కూడా మహేష్ కళలోనే చూస్తూ ఉంటాడు. అంటే కళ లోపల ఇంకొక కళ అన్నమాట. ఆ తర్వాత రియాలిటీలో మహేష్ జాన్ మాస్టర్ని కలవడానికి వెళ్తాడు. కానీ
ఆ జాన్ మాస్టర్ ఫేస్ వేరేలాగా ఉంటుంది. ఆ వ్యక్తి చెప్పు నేనే జాన్ మాస్టర్ని అని అంటాడు. ఇదంతా చూసిన మహేష్కి అసలు ఏమీ అర్థం కాదు. అందువల్ల మహేష్ వెంటనే ఏంజెల్ని కలవడానికి వెళ్తాడు. ఆ తర్వాత కలలో ఏ సంఘటనలో జరిగాయో అవన్నీ కూడా రియల్ వరల్డ్లో జరగడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు డాక్టర్ మహేష్ ఏంజెల్ని కలిసి నువ్వు చిన్నతనంలో అమీర్ అనే ఒక పేరు గల అబ్బాయి మీద దాడి చేశావని నాకు తెలుసు. అప్పుడు నువ్వు ఒక్కదానివే ఈ పని చెయ్యలేదని కూడా చెప్పారు. నాకు నిజాలన్నీ కూడా చెప్పు, అమీర్ని చంపమని నీకెవరు చెప్పారు అని అంటాడు. అప్పుడు ఏంజెల్కి అన్ని విషయాలు కూడా గుర్తుకు వస్తాయి. ఏంజెల్ వెంటనే మహేష్ని చూసి అమీరే అలా చేయమని నాకు చెప్పాడు. నేను తనతో ఉన్నప్పటి నుంచి కూడా నా మైండ్ నా కంట్రోల్లో ఉండేది కాదు. నేను ఎప్పుడు స్పృహ కోల్పోతూ ఉండేదాన్ని. నేను మెల్లమెల్లగా ఆ కలల్లోనే కూరుకుపోతూ ఉండేదాన్ని. అందువల్లే క్లాసులో స్పృహ కోల్పోయిన తర్వాత నాకు తిరిగి స్పృహ రాగానే అప్పుడు నేను ఆ అమీర్ని కిందకి తోసి చంపేశాను అని అంటుంది. అక్కడతో ఈ సీన్ కట్ అవుతుంది. ఆ తర్వాత మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించినటువంటి ఒక సీన్ ని మళ్ళీ చూపించడం జరుగుతుంది. మహేష్ ఒక గ్రామానికి వెళ్ళి ఉన్న సమయంలో అక్కడ ఎవరో అంత్యక్రియలు జరుగుతూ ఉండడాన్ని ఆ మహేష్ చూస్తాడు. అలాగే మహేష్ సితార పర్వతాన్ని దాటేసి అక్కడ దర్గా గల్లీ కూడా రీచ్ అవుతాడు. అక్కడ మనకు 557 ఇంటి నెంబర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే మహేష్ అక్కడ జనాల్లో ఉన్న ఒక వ్యక్తిని పిలిచి ఎవరు చనిపోయారు అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి అమీర్ అనే వ్యక్తి చనిపోయాడు అని చెప్తాడు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ మీకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది కదా, అందుకే చాలా బ్రీఫ్గా చెప్తాను వినండి. అమీర్ మరియు తన నాన్న దగ్గర కళల్ని కంట్రోల్ చేసే పవర్స్ ఉంటాయి. ఆ తర్వాత అమీర్ మరియు ఆ ఏంజెల్ కళలో కలుసుకుంటారు. పొరపాటున మహేష్ ఆ కళలోకి వెళ్ళి ఉంటాడు. అయితే అమీర్కి అతన్ని ఏంజెల్లే అక్కడికి పిలిచింది అని అనిపిస్తుంది. ఆ తర్వాత అమీర్ ఏంజెల్ మరియు మహేష్లని ఆ కళలోనే బంధించాలి అని డిసైడ్ అవుతాడు. కానీ అక్కడ అన్ని విషయాలు ఒకేసారి జరగడం స్టార్ట్ అవుతాయి. ఆ కళలో డాక్టర్ మహేష్ ఏంజెల్కి కళలో నుంచి బయటికి వెళదామనే ధైర్యాన్ని ఇచ్చి ఉంటాడు. ఏంజెల్ కళలో అమీర్ ని చంపినప్పుడు రియాలిటీలో కూడా ఆ అమీర్ చనిపోయి ఉంటాడు. అప్పుడు ఆ కళలు చెదిరిపోవడం వల్ల ఏంజెల్ మరియు ఆ డాక్టర్ మహేష్ ఇద్దరు కూడా ఆ కళల ప్రపంచం నుంచి బయటకు వచ్చి ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇది పెండులం మూవీ స్టోరీ. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.